హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుప్రియ. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలా డేస్ అవుతుంది ఈ వీడియో షూట్ చేసి అయితే ఇంకా అప్లోడ్ చేయడానికి అయితే టైం దొరకలేదు. ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళు పట్నాలు వేసుకున్నారు. మల్లన్న దేవుని గురించి, పట్నాల గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. బట్ నేను కూడా విన్నాను మల్లన్న దేవునికి పట్నాలు వేస్తారు అనేసి. కాకపోతే ఎలా వేస్తారు, ఏం చేస్తారు, అసలు నాకు ఏది కూడా ఐడియా లేదు. నేను ఇంకా పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. అయితే ఫస్ట్ టైం అంటే మా పెద్దమ్మ వాళ్ళు వేసేది ఏం ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైమో ఏమో. కానీ ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు, చూడలేదు. ఎప్పుడు వేసుకున్నా కానీ మేము కాలేజ్లలో, హాస్టల్స్లలో ఉండేవాళ్ళం. ఇంకా అలా మాకు ఎప్పుడు కుదరలేదు. అయితే ఈసారి అయితే మమ్మల్ని రమ్మని అయితే ఇన్వైట్ చేశారు. అయితే నేను ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు. మార్నింగ్ ఇంకా బాగుండే, అసలు మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను మార్నింగ్ వెళ్ళలేకపోయాను కాబట్టి ఈవినింగ్ వెళ్ళాను ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఈవినింగ్కి వెళ్ళేసరికి ఇంకా ఆఫ్ అయితే మొత్తం ఇంకా 80% వరకు అయితే కంప్లీట్ అయిపోయి ఉండే. ఇంకొక 20% మాత్రమే మిగిలి ఉండే. ఇంకా ఎలా జరుగుతుంది ఏంటి, అసలు ఏం చేస్తారన్నది కొంచెం కూడా ఐడియా లేకుండా, కాకపోతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా అమ్మని అడిగైతే తెలుసుకున్నాను. నేను చూడలేకపోయినా కానీ ఇంకా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా అప్పటికి 80% అయిపోయి ఇంకా ఓన్లీ ఈ షిగోలు వచ్చి తూలడం మాత్రమే ఉండే. ఇంకా అందరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. అయితే 2 days ఉంటుంది ఈ పట్నాలు. అయితే ఫస్ట్ డే గంగా స్నానం వెళ్ళి ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తారు పూజలు. ఇంకా సెకండ్ డే అయితే మనం పెళ్ళి ఎలా చేసుకుంటారో, ఒక అబ్బాయి అమ్మాయి ఎలా పెళ్ళి చేసుకుంటారో అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా, అంటే ఇప్పుడు మా పెద్దమ్మ పెద్ద బాబు ఇద్దరు కూడా వాళ్ళు పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్ళిలో ఎలా అయితే బాసింగాలు కట్టుకుంటారో అలా కట్టుకొని దండలు వేసుకొని అచ్చం పెళ్ళి ఎలా జరుగుతుందో అలాగే మల్లన్న దేవుని పెళ్లి చేస్తారంట. దాన్నే పట్నాలని అంటారంట. మల్లన్న దేవునికి పెళ్లి చేయడాన్ని పట్నాలని పిలుస్తారంట. అలా ఇప్పుడు మల్లన్న దేవుని ప్లేస్లో మా పెద్దమ్మ పెద్ద బాబు ఇద్దరు కూర్చొని కూడా వాళ్ళకైతే కళ్యాణం జరిపిస్తారు. ఇంకా దాన్నే పట్నాలు అంటారు. అయితే ఇంకా చాలా మందిని కూడా ఇన్వైట్ చేశారు. చాలా అంటే చాలామంది కూడా వచ్చారు. ఇంకా మేము కొంచెం 4-4:30 కల్లా అలా వెళ్ళాము. ఎందుకంటే ఇంకా బాబుని తీసుకొని సమ్మర్ కదా, అలా ఎందుకు ఎండకు వెళ్ళడం అనేసి ఈవినింగ్ టైం కల్లా వెళ్ళాము. ఇది ఎప్పుడో షూట్ చేశాను, పెట్టడానికి ఇంత టైం దాకింది. ఇంకా నాకు అసలు నేనేమనుకున్నా అంటే, అసలు నేను ఇంతకి పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా పట్నాలు చూడలేదు కదా, మేబీ ఎలా చేస్తారు ఏంటి అన్నది ఒక ఐడియా కోసం అయినా కానీ ఫస్ట్ ముందు రోజే వెళ్దాం అనుకున్నాము. ఇంకా వీలు కుదరక ఇంకా సెకండ్ డే వెళ్ళాల్సి వచ్చింది ఈవినింగ్కి. మీ అందరికి కూడా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా ఇంకెంతమంది చూడని వాళ్ళు ఉంటారో కదా, అలా సేమ్ పెళ్ళి ఎలా చేస్తారో అలానే చేస్తారు మొత్తం కూడా. ఇంకా చాలామంది రిలేటివ్స్ వచ్చారు. ఇంకా అలాగే వంటలు అన్నీ కూడా అలాగే. ఇంకా కట్నాలు పెడుతూ ఉంటారు, పెళ్ళికి ఎలా కట్నాలు పెడతారో అలా. ఇంకా అందరికీ పెళ్లి పీటల మీద ఇప్పుడు మా పెద్దమ్మ పెద్ద బాబు కూర్చుంటారు కదా, వాళ్ళకి బట్టలు తీసుకొచ్చి పెడతారు, కట్నాలు కడతారు. సేమ్ మనం ఒక అబ్బాయి అమ్మాయి స్టేజ్ మీద నిలబడి ఎలా ఉంటారో వీళ్ళు ఇక్కడ కింద కూర్చొని ఇంకా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇంకా అలాగే డుబ్బులోళ్ళు వాళ్ళందరూ కూడా వస్తారు, వాళ్ళే ఇంకా చదువుకుంటూ జరిపిస్తూ ఉంటారు. ఇంకా ఇది లాస్ట్లో అన్నమాట. ఇంకా ఫైనల్కి వచ్చేసింది ఎండింగ్కి కాబట్టి ఇంకా అందరికి ఎవరెవరికైతే షిగాలు వస్తాయో దేవాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే డుబ్బులు వాయిస్తూ ఉంటే ఇంకా అందరికి వచ్చేసాయి. ఇది లాస్ట్ కాబట్టి అందరికి కూడా షిగోలు వచ్చేసి వాళ్ళు ఇక ఎంత అంటే అంతసేపుగా వాళ్ళు షిగాలు ఊగాలనేసి వీళ్ళు కూడా ఫుల్ జోష్గా వాయిస్తూ ఉండే. ఇంకా అలా వాళ్ళు వాయిస్తున్న కొద్దీ ఇంకా వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసేసారు. ఇంకా మేము కరెక్ట్ ఇంకా షిగాలుగా ఒక 10 minutes ముందే వెళ్ళాము. ఇంకా సమ్మర్ కదా, ఫుల్ అంటే ఫుల్ ఉక్క పోస్తుండే లోపల. ఎందుకంటే మాది రేకులు ఉండే, ఆ రేకుల కింద ఇంకా పందిరి వేశారు. ఆ పాలపొరక పందిరి కింద అయినా కానీ ఇంకా అంత జనం, ఆ జనం మధ్యలో ఇరుకు ఆ ప్లేస్లలో చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. నాలాగా ఇప్పటి వరకు కూడా ఇంత పెద్దగా అయ్యాక పిల్లలు పుట్టాక కూడా మల్లన్న దేవుని పట్నాలు ఎలా చేస్తారు, ఎలా ఉంటాయనే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నేను చూడకపోయినా కానీ తెలుసుకున్నాను ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా. ఎవరికైనా మీకు తెలియకపోతే చూడండి, తెలుసుకొని ఉండాలి. చూసినా చూడకపోయినా మనం అలాంటివి చేసినా చేయకపోయినా ఒక ఇన్ఫర్మేషన్ కోసం అలా తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకెవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ like, share and subscribe my channel. Thank you for supporting me. Thank you all.
బండారు